హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్య సాయికిల్, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌ని. కమింగ్ టు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి నీ పెయిన్. నీ పెయిన్ అంటే ఏంటి? అసలు నీ పెయిన్ ఎందుకొస్తుంది? మోకాళ్ళ నొప్పులు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి? అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలేమిటి? సో, ఈరోజు నార్మల్‌గా మనం చూసుకుంటే మోకాళ్ళ నొప్పులనేటివి సర్వసాధారణంగా మనం అందరికీ వింటున్నాం. చిన్న, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఇవాళ రేపు అందరికీ వస్తున్నాయి. సో, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి అంటే, ప్రతి మనిషికి కూడా ఒక ఏజ్ పెరిగే కొద్దీ మన ఒంట్లో ఉండే పరికరాలు అంటే మన ఆర్గాన్ సిస్టమ్స్ కానివ్వండి, మన జాయింట్స్ కానివ్వండి, ఏవైనా సరే అరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి? ఏజ్ పెరిగే కొద్దీ దాని యొక్క ఫంక్షన్ తగ్గుతూ వస్తుంది. అలాగే నీ జాయింట్‌కి కూడా ఏంటిది అంటే, నీ జాయింట్‌లో యాక్చువల్‌గా ఇప్పుడు ఇవి 2 ఎముకలనుకోండి. ఈ 2 ఎముకల మధ్య జిగురు పదార్థం అనేది ఉంటుంది 2 పక్కల కూడా. ఈ జిగురు పదార్థాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో, ఇది మంచి లేయర్‌గా ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఈ లేయర్స్ అనేటివి వయసులో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు? ఈ లేయర్స్‌ని కాపాడడానికి ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే జిగురు పదార్థం ఉందో, ఈ జిగురు పదార్థానికి ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఒక వాటర్ జల్లులాగా ఒకటుంటుంది మెత్తగా. అది దీని చుట్టూ కవర్ అయి ఉంటుంది జాయింట్ చుట్టూ కూడా. ఇది ఏం చేస్తుంది? దీనికి కావాల్సిన పోషకాలని అది అందిస్తూ ఉంటుందన్నమాట ఈ ఫ్లూయిడ్ అనేది. ఈ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే తొందరగా అరిగిపోతుందో లేదా ఎవాపరేట్ అయిపోతుందో, ఎవాపరేట్ కాకపోయినా అంటే ఎవాపరేషన్ అంటే దాని యొక్క జిగురు అనేది ఏదైతే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో వాటర్ లాంటిది, జెల్ లాంటిది, అది తొందరగా అరిగిపోయినా, అది తొందరగా వెళ్ళిపోయినా అక్కడి నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇది అరిగిపోకుండా ఈ జాయింట్ అనేది ఎక్కువగా అరిగిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఫుడ్, ఫస్ట్ ఫార్మోస్ట్ మనం తీసుకునే ఫుడ్, మనం ఉండే లైఫ్ స్టైల్, మనం ఉండే లైఫ్ స్టైల్‌తో పాటు మనం చేయాల్సిన పని, మనం చేసే పనులు, దానితో పాటు మీరు డే టు డే లైఫ్‌లో మీరు ఎంత యాక్టివ్‌గా చేయగలుగుతున్నారు. కొంతమందికి పొద్దున్నే లేచేటప్పుడు బావుంటుంది. మధ్యాహ్నం వచ్చేటప్పటికి అలసిపోతారు బలహీనత వల్ల. సో, అలా బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళనేవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఈ మోకాళ్ళనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా, అసలు ఎక్కువగా దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు పాటించవలసినవి ఏంటిదంటే సరైన వ్యాయామాలు చేయండి. జిమ్‌కి వెళ్ళి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కాదు. మంచి వ్యాయామాలు, సరైన వ్యాయామాలు, యోగా, మెడిటేషన్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే ఏంటి? ఆ కండరంలో పట్టు ఉండేలాగా, ఆ కండరం యొక్క టోన్ మెయింటైన్ అయ్యేలాగా ఎప్పుడూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా మీరు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. అయితే ఇలా మెయింటైన్ చేయడానికి మీరెప్పుడూ కూడా చాలా వరకు వ్యాయామాలతో పాటు సరైన పోషకం, ప్రోటీన్ ఫుడ్ అంటే ప్రోటీన్ షేక్స్ కాదు, ప్రోటీన్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుండాలి. ఈ ప్రోటీన్ కంటెంట్‌తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రోటీన్ కంటెంట్ పెరిగినప్పుడు ఫైబర్ కంటెంట్ ఉంటే ఈ ఎక్స్‌ట్రా ప్రోటీన్ ఆర్ ఎక్సెస్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది బయటికి తీసేస్తుందన్నమాట ఫైబర్ ఫుడ్ అనేది. మన పేగులు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి, నీట్‌గా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం ఉండే ఫుడ్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో మన కడుపులో ఉండే పేగులు ఎప్పుడూ కూడా అంత శుభ్రంగా, నీట్‌గా ఉంటాయి. అంటే మనం ఇంట్లో మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే ఏం చేస్తాము? ఒక చీపురు కట్ట తీసుకొని లేదా ఏదన్నా మాప్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం. మరి మన పేగుల్ని అలా మనం క్లీన్ చేసుకోలేం కాబట్టి మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువుంటే ఆ ఫైబర్‌లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థం అనేది మన పేగుల్ని శుభ్రం చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలాగా ప్రోటీన్ ఫుడ్‌తో పాటు ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఈ ఎప్పుడైతే మనం ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామో మన మజిల్స్‌కి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయన్నమాట. సో, ఈ ప్రోటీన్స్ అందినప్పుడు ఏమవుతుంది? ఆ మజిల్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఆ మజిల్ ఎప్పుడైతే ఎంత యాక్టివ్‌గా ఉంటుందో పర్ఫార్మెన్స్ అంత బావుంటుంది. కాబట్టి ఇది ఇంత ఒక సైకిల్ మాట. సో, మనం చేసే ఎక్సర్‌సైజెస్‌కి, మనం తీసుకునే ఫుడ్‌కి ఇంటర్‌లింక్. ఇవి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఎక్సర్‌సైజ్ చేసినంత మాత్రాన విలువుండదు. అలాగని చెప్పి ఫుడ్ తీసుకొని ఎక్సర్‌సైజ్ చేయకపోతే మన ఒంట్లో కొవ్వు పదార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడూ కూడా ఫుడ్ అండ్ ఎక్సర్‌సైజ్ అనేది ఎప్పుడూ కూడా ఈ 2 మెయింటైన్ అవుతూ ఉండాలి. సో, కమింగ్ టు ఇప్పుడు ఇవి మెయింటైన్ చేసుకుంటున్నారు. అంతా బావుంది.
ఇవి మెయింటైన్ చేసుకుంటూ పాటు ఎప్పుడూ కూడా మీ లైఫ్ స్టైల్‌లో ఆ నొప్పులు ఎప్పుడైతే పెరుగుతాయో, టూ మచ్‌గా ఇబ్బంది పెడతాయో, అప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషియన్‌ని కన్సల్ట్ అవ్వాలి. లేదా మళ్ళీ ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు ఒక ఎక్స్‌రే తీసుకొని అసలు ఆ జాయింట్ ఎంతవరకు అరిగింది? ఏ స్టేజ్ వరకు అరిగింది? అసలు కంప్లీట్‌గా డ్యామేజ్ ఎంతవరకు తీసుకొచ్చింది? అయితే చాలా మందికి కూడా 30 ఏళ్ల తర్వాతే ఎక్కువగా అరగడం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న స్టేజెస్‌లో 25, 26 ఏళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు సాధారణం అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళుండే సెడెంటరీ లైఫ్ స్టైలు, డెస్క్ జాబ్స్, ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇవన్నీ ఎలాగైపోయాయంటే యాక్టివిటీ తగ్గిపోయింది. బ్రెయిన్ యాక్టివిటీ పెరిగిపోయింది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే దీని యొక్క పెర్ఫార్మన్స్ అనేది బాగోదు. సో, ఎప్పుడూ కూడా నీ పెర్ఫార్మన్స్‌లు గాని, నీ జాయింట్ యొక్క ఇంప్రూవ్‌మెంట్స్ జరగాలి అన్నప్పుడు సరైన వ్యాయామాలుండాలి. సో, ఒకవేళ మీకు అవగాహన లేనప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయితే మేమేం చేస్తామంటే డిజైన్ చేస్తాం. మీ స్ట్రెంత్ టోన్ మజిల్ మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఎంఎంటీ చేసి మీ మజిల్ మాన్యువల్ అంటే ఈ మజిల్‌లో ఎంతవరకు స్ట్రెంత్ ఉంది, స్ట్రెంత్ లేదో చెక్ చేసుకొని అది మేము మళ్ళీ మీకు స్ట్రెంత్ వచ్చేలాగా డిజైన్ చేసి ఆ స్ట్రెంత్ మళ్ళీ మునుపట్ల వచ్చేలా చేస్తాం. ఇలాగ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇలా చేసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. నమస్కారం. థాంక్ యూ.